అనగనగా అది పిఠాపురం అనే ఒక ఊరు. ఆ ఊళ్ళో ఉండే వీరేశానికి చిన్నప్పట్నుండి కాస్త కోపం ఎక్కువ. ఎవరితో మాట్లాడినా కొంచెం కోపంగానే ఉండేవాడు. ఎప్పుడూ చిరునవ్వు చిందించిన దాఖలాలు లేవు. ఇదిలా ఉండగా వీరేశానికి ఆ పక్క ఊళ్ళో ఉన్న వసంత అనే అమ్మాయితో అప్పుడే పెళ్లవుతుంది. దాంతో ఇక అత్తగారి ఇంటి నుండి బయలుదేరుతున్న వీరేశం వద్దకు వాళ్ళ అత్త లక్ష్మి వచ్చి ఇలా అంటుంది. అల్లుడుగారు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. తండ్రి లేని పిల్ల కదా అని చిన్ననాటి నుండి చాలా గారాభంగా పెంచాను. కొంచెం ఏమైనా ఉన్నా సర్దుకుపోండి. ఆయన పోయినప్పటి నుండి నేను ఒంటరిగా ఇదిగో ఈ పల్లెలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చాను. ఇక అంతా మీ బాధ్యతే అంటూ అప్పగింతలు చేస్తున్న అత్తగారిని చూసి వీరేశంలో ఎక్కడలేని అసహనం పెరుగుతుంది. దాంతో కొంత విసుగ్గానే ఇలా అంటాడు. అత్తగారు, మీరు ఇలా ఈ కథంతా చెప్తూ పోతుంటే ఇంక మేం వెళ్ళినట్టే. అవతల ఊరికి వెళ్ళటానికి ఆలస్యమవుతుంది. కొంచెం మీరు మమ్మల్ని వదిలేస్తే మేం వెళ్ళిపోతాం. తన కష్టాన్ని చెప్పుకుంటుంటే అల్లుడుగారు ఒక్కసారిగా అలా అనేసరికి లక్ష్మమ్మ మనస్సు చివుక్కుమంటుంది. దాంతో కాసేపు మౌనంగా ఉండిపోతుంది. అయితే చివరిగా అల్లుడితో ఇలా అంటుంది. సరే, ఎలాగో బయలుదేరారు కాబట్టి చివరిగా నాదొక మాట. మా అమ్మాయి పెళ్లి జరిగితే భార్యాభర్తలిద్దరినీ ఆ శ్రీనివాసుని దర్శనానికి పంపిస్తాను అని మొక్కుకున్నాను. ఈ ఒక్కగానొక కోరికను మన్నించి అమ్మాయిని ఆ శ్రీనివాసుని గుడికి ముందుగా తీసుకువెళ్లి ఆ తర్వాత మీ ఇంటికి తీసుకువెళ్ళండి. ఏంటి అత్తగారు, ఈ సంగతి చెప్పేది ఇప్పుడా? ఇప్పటికిప్పుడు ఆ శ్రీనివాసుని గుడికి వెళ్తే మాకక్కడ సౌకర్యాలు ఎవరు చూస్తారు చెప్పండి? దానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకువెళ్ళాలి. ఇప్పుడు ఉన్న రద్దీకి అక్కడ వసతి దొరకడం, దర్శనం చేసుకోవడం చాలా కష్టమైన సంగతి మీకు తెలీదా చెప్పండి? అని అనేసరికి లక్ష్మమ్మకి ఏం చెప్పాలో తెలియక కూతురు వసంత కళ్లలోకి చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. ఇక అది గమనించిన వీరేశం ఇలా అంటాడు. సరే సరే, నేను ఏదో ఒకటి చేస్తాలేండి. మీ అమ్మాయిని ఆ శ్రీనివాసుని దర్శనం అయిన తర్వాతే మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి దంపతులిద్దరూ అక్కడ్నుండి నేరుగా శ్రీనివాసుని ఆలయానికి చేరుకుంటారు. అయితే వారక్కడికి చేరుకునేసరికి చీకటి పడుతుంది. వాళ్లకు అతి కష్టం మీద సత్రంలో ఉండడానికి ఒక గది దొరుకుతుంది. దాంతో ఇక గదిలోకి వచ్చిన తర్వాత వీరేశం భార్యతో ఇలా అంటాడు. ఏంటి, మీ అమ్మకు వేరే పని పాట ఏం లేదా? ఆ ముసలిది తిని కూర్చోలేక మొక్కు మొక్కింది. ఇప్పుడు నేను ఎంతో కష్టపడితే గాని మనకి గది దొరకలేదు. ఇంకా ఇది దొరకపోయి ఉంటే మన పాటలు ఎలా ఉండేవో ఊహించడమే కష్టంగా ఉంది. ఇంకోసారి మీ అమ్మని ఇలాంటి మొక్కులు మొక్కద్దని చెప్పు అని అంటాడు ఆవేశంతో వీరేశం. అయితే మొదటిసారి భర్త కోపం చూసిన వసంత నివ్వెరపోతుంది. భర్త తన తల్లిని ఉద్దేశించి అంత అమర్యాదగా మాట్లాడటం ఆమెకు బాధ కలిగిస్తుంది. ఇక నిద్రొచ్చేదాకా వీరేశం అత్తగారిని తిట్టిపోస్తూనే ఉంటాడు. కన్నతల్లిని అన్నేసి మాటలనేసరికి ఉండబట్టలేక వసంత, అయ్యో, అయిందిదో అయిపోయింది. ఇక ఇప్పుడు మా అమ్మనని మాటలని లాభం ఏముంది చెప్పండి అని వసంత ఏదో చెప్పబోతూ ఉంటే వీరేశం మరింత రెచ్చిపోతూ ఆమెతో ఇలా అంటాడు. ఇంక నువ్వు నోరు మూసుకుని పడుకో. మరో మాట మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు. మీ అమ్మని అంటే నీకెక్కడ్లేని ఉక్రోషం వస్తున్నట్టుంది. ముందు నువ్వు నాతో ఎలా ఉండాలో నేర్చుకో అంటూ గట్టిగా కసరుకుంటాడు. అయితే చిన్న విషయాన్ని అంత రాద్ధాంతం చేస్తున్న భర్తను ఎలా అర్థం చేసుకోవాలో వసంతకు అర్థం కాదు. ఇక మరుసటి రోజు దర్శనానికి వెళ్లే ముందు పలహారం తెప్పిస్తాడు వీరేశం. ఇదిగో, త్వరగా తిను, మరలా దర్శనానికి ఆలస్యమవుతుంది. అయ్యో, ఇప్పుడొద్దండి, దర్శనం చేసుకునొచ్చాక తిందాం అంటుంది వసంత. అయితే భార్య తన్ని ఎదురించి మాట్లాడటం నచ్చని వీరేశం ఇలా అంటాడు. ముందు నువ్వు నోర్మి, నా ముందసలు మాట్లాడొద్దు. నేను ఎలా చెబితే అలా చేయడం నీ పని, అర్థమైందా అని ఆమె మీద విరుచుకుపడతాడు వీరేశం. దాంతో వసంత కన్నీటితోనే ఇష్టం లేకుండానే బలవంతాన ఆ పలహారం తింటుంది. ఆ క్షణంలోనే ఆమెకు భర్త కోపిష్టివాడు అని అర్థమవుతుంది. అలా ఇద్దరూ గుడికిపోయి దర్శనం చేసుకుని తిరిగి వస్తారు. ఇక వసంత సామాను సర్దుతూ, చాలా సంతోషంగా ఉందండి, మా మొక్కును తీర్చినందుకు. ఈ గుడి కూడా చాలా బావుంది. విగ్రహంలో ఎంత జీవకళుందో కదా అంటుంది భర్తతో. అయితే వీరేశానికెందుకో ఆమె ఎక్కువ మాట్లాడడం నచ్చలేదు. దాంతో, నిన్ను నా ముందు వాగద్దని ముందే చెప్పాను. నేను చెప్పింది వినడం, నోరు మూసుకుని పడి ఉండటం నీ పని, తెలిసిందా? ఇంకోసారి ఈ సంగతి నేను నీకు చెప్పను అని అంటాడు వీరేశం పెద్దగా అరుస్తూ. దాంతో వసంత మనసు చివుక్కుమంటుంది. వాళ్లు ఆ సాయంత్రానికి పట్నం చేరుకుంటారు. ఇక ఆ రోజు నుండి వసంతకు కొత్త కాపురం నరకప్రాయంగా ఉంటుంది. ఆమె ఇంటెడు చాకిరీ చెయ్యాలి, భర్తకన్నీ అమర్చాలి. అయితే నోరు మాత్రం మెదపకూడదు. ఇలా 15 రోజులు గడుస్తాయి. దాంతో తనలో తాను ఆలోచించుకుంటూ, ఏమిటి ఇంటి పరిస్థితి? ఇక్కడ నేనేదో పని మనిషిలా ఉన్నాను కాని ఒక భార్యగా ఆయన నన్ను గుర్తించటం లేదు. నేను ఏది చెప్తావన్నా విసుక్కుంటున్నారు. పైగా ఇంటి పనిలో ఏదైనా తక్కువైతే ఎక్కడ్లేని చిరాకు చూపిస్తున్నారు. ఇలా అయితే ఎలా? నా జీవితం ఏమిటో నాకే అర్థం కావటం లేదు
అంటూ తనలో తాను బాధపడుతూ ఉంటుంది వసంత. ఇక ఆ రోజు సాయంత్రం ఎవరో తలుపు తట్టగా వెళ్లి తలుపు తెరుస్తుంది. గుమ్మంలో ఒక 50 ఏళ్ల ముసలాయన నిలబడి ఉంటాడు. అమ్మా, మా వీరేశం ఇల్లు ఇదే కదూ? ఏది, వాడు ఎక్కడ ఉన్నాడు? అంటూ ముసలాయన చొరవగా లోపలికొచ్చి కూర్చుంటాడు. అయితే ఆయనెవరో తెలియకపోవడంతో వసంత బిడియపడుతూ చూస్తున్నంతలో, అయ్యో, కంగారు పడకు తల్లి, నేనెవరో నీకు చెప్పలేదు కదూ. నేను నీకు వరసకు పినమామగారినవుతాను. అవన్నీ వివరంగా చెప్తాలే గాని ముందొచ్చి ఆ కుర్చీలో కూర్చోమ్మా అని అంటాడు ముసలాయన. దాంతో కొంత ధైర్యం తెచ్చుకున్న వసంత కుర్చీలో కూర్చోగానే, హా, ఏరీ మీ అత్తగారు మావగారు కనపడరే, ఎక్కడున్నారు? అంటూ అడుగుతాడాయన చుట్టూ కలయ చూస్తూ. దాంతో వసంత ఆయన్ని అనుమానంగా చూస్తూనే, అయ్యో, వాళ్ళు 10 ఏళ్ల క్రితమే పోయారు కదండి, మీకు ఆ సంగతి తెలీదా అని అడుగుతుంది ముసలాయనకేసి ఆశ్చర్యంగా చూస్తూ. దాంతో రామయ్య తన తడబాటును సర్దుకుంటూ, అయ్యో, మర్చిపోయాను సుమా తల్లి, వయస్సు పెరిగిపోయింది కదా, ఈ మధ్యన ఏ సంగతి గుర్తుండటం లేదు. అయినా వాళ్ళు చనిపోయారు అంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావటం లేదమ్మా. వాళ్ళిద్దరూ పేరుకు తగ్గట్టుగా సీతారాముల్లా ఉండేవాళ్ళు, చూడచక్కని జంట అని అంటాడు ముసలాయన కళ్ళు తుడుచుకుంటూ. తమ అత్తమామల పేర్లు తప్పుగా చెప్పేసరికి ఆయన్ని సరిచేస్తూ వసంత ఇలా అంటుంది, అయ్యో, మీరు మళ్లీ పొరపడ్డారు. వాళ్ళ పేర్లు పార్వతి, శివయ్య, సీతారాములు కాదండి. మీరు వారి పేర్లు కూడా మర్చిపోయినట్టున్నారు అంటుంది వసంత ఆయన వ్యవహారంపై అనుమానపడుతూ. కోడలు పిల్ల ఏమనుకున్నాను కాని నువ్వు గడుసు పిల్లవే అమ్మా. నువ్వన్నది నిజమే, వారి పేర్లు శివపార్వతులు. కాకపోతే ఏదో మాట వరసకి సీతారాములు అన్నానంతే. అవి కూడా భగవంతుడి పేర్లేగా, నువ్వు ఇట్టే పట్టేశావు. ఇకపోతే మా శివయ్య తమ్ముళ్ళెక్కడున్నారిప్పుడు అంటూ ముసలాయన వాళ్ల పేర్లవి తెలుసుకుంటాడు. దాంతో వసంత ఆయనతో మాటా కలిపి అన్ని వివరాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తుంది. ఇక అప్పటికే చీకటి పడి వీరేశం కూడా తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే ఆ ముసలాయన్ని వసంతని చూస్తూ ఇలా అంటాడు, ఎవరు వసంత అయినా? మీ బంధువా? మన పెళ్లిలో చూడలేదే, ఎప్పుడొచ్చారు? కాదండి, ఈయన మా బంధువు కాదు. ఈయన మీకు దూరపు వరుస బాబాయ్ అవుతారట, ఇంతకు ముందే చెప్పారు అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంది వసంత. అయితే భార్య ఇతరుల ముందు మాట్లాడటం ఇష్టం లేని వీరేశం ఆమెను అడ్డుకుంటూ, ఇక చాలు చాలు, నాక్కూడా నోరుంది. ఆయనెవరో నేను అడిగి తెలుసుకోగలను. నువ్వు నోరు మూసుకుని లోపలికి పో అంటూ కసురుకుంటాడు వీరేశం. దాంతో వసంత మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వీరేశం కోపాన్ని గమనించిన రామయ్య కూడా అతనితో మాట కలుపుతూ, ఏమాయి వీరేశం, నేను గుర్తున్నానా? బహుశా నువ్వు నన్ను గుర్తుపట్టవులే. ఎందుకంటే నీ చిన్నప్పుడెప్పుడో చూసావు నన్ను. ఆ తర్వాత మీ నాన్న మా ఊరికి వచ్చేవాడు కాని నేనెప్పుడూ మీ ఇంటికి రాలేదు అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు ఆ ముసలాయన. దాంతో ఆయన గుర్తు రాకపోయినా తన తల్లిదండ్రుల గురించి, బాబాయ్ గురించి అన్ని విషయాలు చెబుతూ ఉండటంతో ముసలాయన తమకు కావలసిన వాడే అనిపిస్తుంది వీరేశానికి. అవునండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను. కానీ మీరు మా నాన్నగారి గురించి చెప్తుంటే ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది. సరే, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను కొంచెం స్నానం చేసి వస్తాను. భోజనం చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి వసంత వద్దకు వెళ్లి ఇలా అంటాడు, మా బాబాయ్కి మర్యాదలేమైనా చేశావా లేదా? మా నాన్నగారి గురించి, వారి అన్నదమ్ముల గురించి, వాళ్ల పేర్ల గురించి ఆయన అన్ని విషయాలు చెప్తున్నారు. మనకు బాగా కావలసిన వారిలా ఉన్నారులే అని అంటాడు వీరేశం. అయితే వారి పేర్లు ఆయనకు తానే చెప్పాను అని చెప్పాలనుకుంటుంది వసంత. అది కదండి, ఆయనకి ఆ పేర్లను... చాలు చాలు చాలు, ఇంక నువ్వే మాట్లాడుకో. ముందు నీ నోటికి తాళం వేసుకుని వంట పని మొదలెట్టు అంటూ ఆమె ఏదో చెప్పబోతుంటే అడ్డుకుంటాడు. ఇక తనకెందుకొచ్చిందిలే అనుకుని వసంత మౌనంగా ఉండిపోతుంది. ఆ తరువాత వీరేశం ఆ పెద్దాయనతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వసంత వంట పని పూర్తి చేసి ఇద్దరికీ వడ్డిస్తుంది. ఆ తర్వాత వాళ్లకు మధ్యగదిలోనే పడకలు ఏర్పాటు చేసి తాను వంటగదిలో చాపపరుచుకుని పడుకుంటూ తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏంటీనా కోపిష్టి మొగుడు, చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు అన్నట్టుంది. ఆ వచ్చినాయన ఎవరో పూర్తిగా తెలుసుకోకుండా నన్ను చెప్పనివ్వకుండా ఉంటే నేను మాత్రం ఏం చేయను అని అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది వసంత. ఇక తెల్లవారుతూ ఉండగా భర్త కేకలకు ఆమెకు మెలకువ వస్తుంది. చప్పున లేచి భర్త ఉన్న గదిలోకి వెళ్తుంది. అక్కడ చూస్తే ఆ ముసలాయన పడక ఖాళీగా ఉంటుంది. పక్కనే ఉన్న పెట్టె తెరిచి ఉంటుంది. బట్టలు గది నిండా చిందరవందరగా పడి ఉంటాయి. అయ్యో, ఏమైందండి? ఏం జరిగింది? మీ బాబాయ్ గారెక్కడా? మీరెందుకలా అరిచారు అంటూ కంగారు పడుతూ వీరేశాన్ని అడుగుతుంది వసంత.
ఏం జరిగిందంటే ఏం చెప్పను. ఆ వచ్చిన ముసలాడు పచ్చి దొంగ వెధవలా ఉన్నాడు. రాత్రి మంచి మాటలతో మనల్ని నమ్మించి మన ఇంట్లో చేరి తెచ్చిన జీతం డబ్బు మొత్తం ఎత్తుకుపోయాడు అంటాడు వీరేశం బాధగా. వసంతకు మొదటి నుంచి ముసలాయన మీద అనుమానంగానే ఉంది. ఆమె ఆ సంగతి భర్తకు చెప్పి, నాకాయన మీద మొదట్నుండి అనుమానంగానే ఉందండి. ఈ సంగతి రాత్రే మీకు చెప్పాలనుకున్నాను, కాని మీరెక్కడ నా మాట వినిపించుకోలేదు. పైగా ఆయన మీకు బాగా కావలసిన వారని మీరే కదా నాకు చెప్పారు. దాంతో ఆయన మీకు తెలిసేమో అని నేననుకున్నాను. నాకాయన తెలీదు. కాకపోతే ఆయన మన కుటుంబంలోని అందరి పేర్లు వివరాలు సరిగ్గా చెప్పేసరికి ఆయన మన బంధువే అని అనుకున్నాను. సరిపోయింది. ఆ ముసలాయన ఆ వివరాలన్నీ నా నుండి అడిగి తెలుసుకున్నాడు. ఆ సంగతి రాత్రే మీకు నేను చెప్పాలనుకున్నాను, కాని రాత్రి అసలు మీరు అతని ముందు నన్ను నిల్చోనివ్వలేదు, అలాగే మాట్లాడనివ్వలేదు. ఇక నేను మీకెలా చెప్పండి. బాగుంది నువ్వు చెప్పేది. అంతా తప్పు నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అసలు ఇలాంటి దాన్ని చేసుకుని ఈ ఇంటికి తీసుకురావడమే నేను చేసిన పెద్ద తప్పులా ఉంది అంటూ మళ్లీ తన కోపాన్ని భార్యపై ప్రదర్శించబోయేసరికి వసంతలో ఇక సహనం నశిస్తుంది. ఇంత జరిగిన తరువాత వీరేశం మాట్లాడే మాటలు వసంతకు నచ్చలేదు. దాంతో, ఇక చాలించండి మీ మాటలు. ఇలాంటి మాటల వల్లే మీరింతవరకు తెచ్చుకున్నారు. అసలు పెళ్లైన దగ్గర నుండి చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఈ ఇంట్లో నా నోరు విప్పనిచ్చారా? అసలు ఒళ్ళు తెలియని మీ కోపమే ఇంత అనర్థం జరగడానికి కారణం. అది మీరు గుర్తిస్తే మంచిది అంటుంది ధైర్యం తెచ్చుకుని వసంత. ఎప్పుడూ లేంది భార్య ఒక్కసారిగా తనపై అలా విరుచుకుపడేసరికి వీరేశం కొంత ఆలోచించి, అంటే జరిగిందనంతటికీ కారణం నేనేనంటావా? మరింకెవరు? మీరు పెళ్లి కాకముందు ఎలా ఉన్నారో నాకు తెలీదు, కాని పెళ్లైన తర్వాత మాత్రం మీరు ఒక్కరు కాదు, మనమిప్పుడు ఇద్దరం అంటే ఇద్దరం కలిసి ప్రతి విషయంలోనూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటూ జీవించటం. అలాంటిది మీరు ఈ ఇంట్లో నన్నెప్పుడైనా మాట్లాడనిచ్చారా? అసలు నన్నొక భారీగా గుర్తించారా? ఎప్పుడూ మీ కోపం, మీ ఆవేశం. మీకే కాదు కదా, నాకు ఆలోచనలుంటాయి, మాకు కోపాలుంటాయి. అలా అని కూడా మీతో సమానంగా మీపై కోపం చూపిస్తే ఈ రోజు మనం కలిసి ఉండేవాళ్ళమా చెప్పండి? తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. అంతేకాదు, ఆ కోపమే మీ మిత్రులను, బంధువులను కూడా శత్రువులుగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మీ కోపాన్ని తగ్గించుకుంటే మంచిది అని ఆమె చెప్పేసరికి వీరేశానికి తన తప్పు తెలిసి వస్తుంది. దాంతో భార్య పట్ల ప్రేమగా చూస్తూ ఇలా అంటాడు, వసంత, ఇప్పుడు నువ్వు చెబుతుంటే కాని నాకు అర్థం కాలేదు. నేను కావాలని నా కోపంతో అనరాని మాటలని అందర్నీ బాధపెట్టి నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఎవరి కోపం వారి పాలిట శాపం అవుతుందని నాకు అర్థమైంది. ఈ రోజు నా కోపం, అహం ఇంట్లో నిన్ను నోరెత్తకపోవడం వలన ఇలా జరిగింది. ఇప్పుడు డబ్బు పోతే పోయింది, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని అంటాడు వీరేశం. అయితే ఎట్టకేలకు ఆ రోజు నుంచి భర్తలో వచ్చిన మార్పుకు వసంత చాలా సంతోషిస్తుంది. అలా 4 రోజుల తర్వాత ఒక కుర్రాడు సంచి ఒకటి తెచ్చి వీరేశానికి ఇస్తూ, అండి, ఎవరో ముసలైనా ఈ సంచి మీకేమన్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. వీరేశం ఆ సంచి విప్పి చూసి ఆశ్చర్యపోతాడు. అందులో అతను పోగొట్టుకున్న డబ్బుంటుంది. దాంతోపాటు అందులో ఒక ఉత్తరం కూడా ఉంటుంది. అది తీసి చూస్తే రామయ్య రాసిన ఉత్తరమని అర్థమవుతుంది. అందులో ఇలా ఉంటుంది, నాయనా వీరేశం, మీ భార్యాభర్తలు నన్ను దొంగనుకుని తిట్టుకుని ఉంటారు. అయితే ఈ అనుభవంతో నీలో మార్పు వచ్చి ఉంటుందని నేను నమ్ముతున్నాను. కోపిష్టి మొగుడుతో వేగడం చాలా కష్టం. నేను కూడా ఒకప్పుడు కోపిష్టివాణ్ణి. నా భార్యను నోరెత్తనీయకుండా చీటికీ మాటికి చేదరించుకుంటూ రోజులు గడిపాను. నా భార్య మెతక మనిషి కాబట్టి నా కోపాన్ని భరించి కాపురం చేసింది. ఈ జీవితం చాలా చిన్నది నాయనా. మనలోని కోపంతో దాన్ని దుఃఖమయం చేసుకోకూడదు. నా భార్య ఉన్నంతవరకు నాకా సంగతి తెలియలేదు. నా భార్య పోయాక నాకు ఇదిగో ఈ దురవస్థ పట్టింది. నా కోపానికి భయపడి 2 కొడుకులు, కోడళ్లు నన్ను తమ ఇంట చేరనివ్వలేదు. ఆ రోజు సత్రంలో మీ పక్క గదిలోనే ఉన్న నేను మీ సంభాషణంతా విన్నాను. నువ్వు నిజంగా మారి ఉంటే వసంతను తీసుకుని మా ఇంటికి రా బాబు. కొడుకులకు దూరంగా ఉన్న నాకు నువ్వు కొడుకులాంటివాడివి. ఇదిగో నా చిరునామా ఇక్కడ ఇస్తున్నాను. ఆ ఉత్తరవంతా చదివి వీరేశం ఉత్సాహంగా భార్య వసంతతో ఇలా అంటాడు, వసంత, ఆ రామయ్య గారు మనం అనుకున్నట్టు దొంగ కాదు. మనల్ని చూసి నాలో మార్పు తీసుకురావాలని మన ఇంటికి వచ్చినా నాకు బాబాయ్ కాని బాబయ్య. అవునండి, నేను కూడా ఆయన్నే అపార్థం చేసుకున్నాను. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? త్వరగా బయలుదేరు. ఎక్కడికండి ఇప్పటికిప్పుడు? ఇంకెక్కడికి? నాలో మార్పు వస్తే మా ఇంటికి రమ్మని మా బాబాయ్ రాశాడు కదా. నేనింకెప్పుడు నీపైనే కాదు, ఎవరిపైనా అర్థం పర్థం లేని కోపాలు చూపించను అని అంటాడు వీరేశం. దాంతో వసంత తల ఆడించి ఎప్పటిలాగే మౌనంగా ఊరుకుంటుంది. అది గమనించిన వీరేశం, ఏంటి ఏం మాట్లాడవు?
నువ్వు నోరెత్తగానే నోరు మూసుకొని కోప్పడే దురలవాటు నాలో ఎప్పుడో పోయింది. ప్రయాణంలో ఏం కావాలి, ఏమేం తీసుకువెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నీకు ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాలో కోపం పూర్తిగా పోయింది అంటూ పక్కున నవ్వేస్తాడు వీరేశం. దాంతో ఆ రామయ్య వలన భర్తలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించి మనసులోనే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది వసంత.